అంట ఒక పెద్ద ఆయన మందిరంలో ఒక పరిచర్య చేస్తున్నటువంటి ఒక పిల్లోని పిలిచాడంట. పిల్లోని పిలిచి, అయ్యా తాగడానికి కొంచెం నీళ్లు, చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్లు. ఏం తెమ్మన్నాడండి? అందరు చెప్పాలి. తాగడానికి కొంచెం నీళ్లు. వెళ్ళాడు పిల్లోడు, ఒకే గ్లాసులో పట్టుకొచ్చాడు. వాస్తవానికి ఎవరైనా ఏం చేస్తారు? తాగడానికి మినరల్ వాటరు, చేతులు కడుక్కోవడానికి జనరల్ వాటర్ తెచ్చుకుంటారు. సరే, ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఒక గ్లాస్ నిండా నీళ్లు తెచ్చాడంట. తెచ్చి, అయ్యా ఇగోండి అని నీళ్ళు ఇచ్చాడు. ఇవ్వగానే ఆయనతో చెప్పాడంట, అయ్యా మీరు తాగండి ఇప్పుడు అన్నాడంట. సరే అని తాగుతూ ఉండగా సగం తాగని ఆగండి అన్నాడంట. ఆగిన తర్వాత మళ్ళీ అంటున్నాడంట, ఈ సగం నీళ్ళతో చేతులు కడుక్కోండి అని అన్నాడంట. ఆయనకు అర్థం కాల, ఇదేంటి తాగమన్నావు, తాగిన నీళ్ళతో మళ్ళీ చేతులు కడుక్కోమంటున్నావు ఏంటంటే, మీరు నాకేం చెప్పారు? తాగడానికి కొంచెం నీళ్ళు తెమ్మన్నారు, చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు తెమ్మన్నారు. వెళ్ళా, బయట పంపు ఉంది కదా, పంపు దగ్గర గ్లాసులో కింద సగం నీళ్లు పట్టా. మళ్ళీ వచ్చేటప్పుడు మినరల్ వాటర్ సగం పోసా. పైన అవి పోసాను కాబట్టి ఆ పైన పోసి నీళ్ళు మిమ్మల్ని తాగమన్నా, కింద జనరల్ వాటర్ కాబట్టి మిమ్మల్ని చేతులు కడుక్కోమన్నా అన్నాడు. అది నేను ఇలా కాదు చెప్పింది, నేను 2 గ్లాసుల్లో కొంచెం తాగడానికి కొంచెం నీళ్లు, చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్లు తెమ్మన్నానంటే మీరు అలా నాకు వివరంగా చెప్పలేదుగా. ఆ పిల్లోడు అనే మాట అంటే నాకు ఇంత వివరంగా చెప్పలేదుగా. చేతులు కడుక్కోవడానికి తాగడానికి నీళ్ళు తెమ్మన్నారు, తెచ్చా. ఈ రోజున ఒక మనిషి చెప్పిన మాటే అర్థం కాక అపార్థం చేసుకుంటూ ఉంటుంటే, మన దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి మాట ఆయన అర్థం చేసుకుని జవాబునివ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు మన మనసులో మూలుగుతుంటాం కదండి. మన మనసులో మూలుగుతున్న ప్రతి మూలుగు బయటికి రాదు, మూలుగుతానే ఉంటాం. ఏ మూలుగులు మూలిగినా ఆ మూలుగులన్నిటిని దేవుడు విని పరిశుద్ధ ఆలయంలో నుంచి దేవుడు మనకు జవాబును దయచేయునుగాక. తొంగి చూసిన దేవుడు మనకి జవాబును అనుగ్రహించునుగాక.